అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 36/25 నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా కొలతలు చూసుకుంటే మనకి పొడవు వచ్చేసరికి 36 అడుగులు, వెడల్పు వచ్చేసరికి 25 అడుగులు. ఇందులో మాస్టర్ బెడ్రూమ్ పొడవు వచ్చేసరికి 12 అడుగుల 6 అంగుళాలు, అంటే 12.5 అడుగు. అలాగే వెడల్పు వచ్చేసరికి 13 అడుగులు. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే 11.5 అడుగు పొడవు, 13 అడుగులు వెడల్పు. అలాగే కిచెన్ చూసుకుంటే 12.5 అడుగు పొడవు, 12 అడుగులు వెడల్పు. అలాగే హాల్ చూసుకుంటే 21 అడుగు పొడవు, 12 అడుగులు వెడల్పు. ఇంకా మెయిన్ డోర్ ముందు వరండా చూసుకుంటే 11.5 అడుగు పొడవు, 12 అడుగులు వెడల్పు. అలాగే ఇక్కడ 2 బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది కదా, వీటికి అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీటి యొక్క కొలతలు చూస్తే 6 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు అండి. మొత్తం మీద ఈ ఇంటి యొక్క ప్లాన్ చూస్తే చాలా వాస్తుపరంగా చాలా చక్కగా మనం ఇల్లు నిర్మించుకున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా వాస్తుపరంగా అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే ఎలా ఉంటుందో మనం క్లియర్గా చూద్దాం. ఈ ప్లాన్ ప్రకారం నిర్మించుకున్న ఇంటిని మొత్తం మీకు బెడ్రూమ్లు, హాలు, కిచెను, టాయిలెట్స్ మొత్తం చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఇంటి మెయిన్ గేట్ అండి. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ మీరు లోపల ఎలివేషను చూడవచ్చు, చాలా బాగుందండి ఎలివేషన్ కూడా. అలాగే ఇంటి ముందు ఖాళీ ప్లేస్ కూడా వీరికి బాగా ఉంది, చెట్లు అవి నాటుకోవడానికి. చూడండి ఎలివేషన్ ఎలా ఉందో. నాకైతే ఎలివేషన్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనం ఇందాక ప్లాన్లో చూపించినట్లు వరండా చూడవచ్చు. ఇక్కడ వీళ్ళు దర్వాజా దగ్గర టైల్స్ అంటించడం జరిగింది. టైల్స్ కూడా చాలా బాగున్నాయండి, నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే ఫ్లోర్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ మెష్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వరండాలో సీలింగ్ కూడా చేపించారు. మనకి ఈ మెయిన్ డోర్ అనేది పూర్తిగా టేక్తో చేపించారండి. లోపలికి వెళ్దాం. ఇది హాల్లో మనం ఫర్నిచరు, అలాగే టీవీ యూనిట్ చూడవచ్చు ఈ వీడియోలో. టీవీ యూనిట్ కూడా ఫుల్గా గ్లాస్తో బాగా చేపించారండి, ప్లైవుడ్ తోటి. అలాగే ఇక్కడ టైల్స్ కూడా బయట చూసినవే వేశారు. అలాగే సీలింగ్ చూసుకుంటే హాల్లో చాలా బాగుందండి సీలింగ్ వర్క్. వీళ్ళు ఈ కలర్స్ కూడా సెలెక్షన్ చాలా మంచిగా చేసుకున్నారు. అలాగే టీవీ యూనిట్ పక్కన మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఈ మాస్టర్ బెడ్రూమ్ కొలతలు మీకు ప్లాన్లో ఇవ్వడం జరిగింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ డోర్ అనేది చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్తే ఈ కబోర్డ్స్ కానీ, అలాగే ఇక్కడ టైల్స్, అలాగే సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇల్లు రూఫ్ లైట్లు కూడా సీలింగ్లో బిగించుకొని ఉన్నారు, అందుకే మనకి కలర్స్గా అలా కనిపిస్తుంది. కబోర్డ్స్ కూడా పూర్తిగా ప్లైవుడ్తో చేయించుకున్నారు. ఇవి మనం ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ మనకి ప్లాన్లో ఇచ్చినట్టు ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. మనం బాత్రూమ్ చూడవచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కొలతలు చూసుకుంటే 13 అడుగులు వెడల్పు, 12 అడుగున్నర పొడవు ఉందండి. అలాగే ఇక్కడ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తే మనం ఈ డోర్ డిజైన్ కానీ, టైల్స్ కానీ మనకు చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ కబోర్డ్స్ వేరే కలర్స్ డిజైన్ వాడటం జరిగింది. కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే సీలింగ్ చూసుకుంటే మనకి పూర్తిగా సీలింగ్ అనేది కలర్స్ అవి వేసి రూఫ్ లైట్లు అవి బిగించి చాలా బాగుందండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది మనకు ప్లాన్లో. అలాగే ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ టాయిలెట్స్ అనేది 6 అడుగులు ఉండటం వల్ల మనకి కొంచెం బాగా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ సీలింగ్ లైట్లు అవన్నీ చాలా బాగా రావడం జరిగింది. ఇంకా మనం కిచెన్ చూసుకుంటే
మనకి హాల్లో కిచెన్ కొంచెం పెద్దగా ఇవ్వడం జరిగింది ప్లాన్లో. ఎందుకంటే మనం కిచెన్లోనే మనకి పూజ గది కూడా నిర్మించుకుంటాం కాబట్టి మనకి ప్లాన్లో కిచెన్ అనేది కొంచెం పెద్దగా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కూడా చూడవచ్చు, ఇక్కడ పూజ గది ఉంది స్టార్టింగ్లోనే. అలాగే కిచెన్ కబోర్డ్స్ కూడా మన కలర్స్ కానీ అవి చాలా బాగున్నాయి. వీళ్ళు చాలా బాగా సెలెక్ట్ చేసుకొని ఈ కబోర్డ్స్ మనకి చేపించుకున్నారు. మనకి ఈ మొత్తం ప్లేవుడ్తో చేయడం జరిగింది ఈ కబోర్డ్స్ అన్నీ. మనకి ఇక్కడ ప్లాన్లో చూపించినట్టు హాల్లో నుంచి కిచెన్లోకి ఒక ఆర్చ్ ఇచ్చారు కదా, అది వీళ్ళు చిన్నగా నిర్మించుకోవడం జరిగింది. మనకి ఆర్చ్ అలానే నిర్మించుకోవాలని ఏం లేదు, మనకి ఎలా బాగుంటే అలా మనం నిర్మించుకోవచ్చు. ఇంకా ఈ ఇంటి యొక్క నిర్మాణానికి ఎంత అవుతుంది అనేది చూసుకుంటే, మనం ఆ ఇంటి వారిని మనం అడిగితే వాళ్ళు మొత్తం మెటీరియల్ మొత్తం కలిపి 25 లక్షల దాకా ఖర్చు అయిందని చెప్పారు. ఓన్లీ ఇంటి వరకే మనకి తీసుకున్నాము. బయట ఖాళీ ప్లేసు అది ఉంది, కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. అందువల్ల మనం ఇంటి నిర్మాణం వరకే ఎంత అయిందని కనుక్కొని వాళ్ళని మనం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ ఇంటికి మీరు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ చూడవచ్చు ఇక్కడ. ఇది వాళ్ళు వాస్తు ప్రకారం నిర్మించుకున్నారు. ఈ వీడియోలో మీకు 36/25 నార్త్ ఫేసింగ్ హౌస్ ఇంటి ప్లాను మరియు ఆ ప్లాన్ ప్రకారం నిర్మించుకుంటే ఎలా ఉంటుందో మీకు పూర్తిగా వివరించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.